హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి పొలిటికల్ టాపిక్ ఏంటంటే, బెంగాల్లో కూడా భాజపా పాగా వేయగలుగుతుందా అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటీవల బీహార్లో అసాధారణటువంటి విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ తన నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ పెట్టుకుంది. ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్గా కూడా మా నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని చెప్పి భాజపా అగ్రనాయకత్వం ప్రకటించి ఉండడం మనం చూసాం. అంటే ఇప్పటివరకు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎప్పుడు రాలేదు. ఈ మమతా బెనర్జీ ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ఆవిడ 15 సంవత్సరాలుగా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ కూడా గెలిస్తే 2026లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, బెంగాల్ శాసనసభ ఎన్నికలు. అందులో కూడా గెలిస్తే 26లో కూడా గెలిస్తే వరుసగా 4 సార్లు విజయం సాధించిన ఒక ఉక్కు మహిళగా, లేదంటే ఫైర్ బ్రాండ్గా మమతా బెనర్జీ నిలిచిపోతారు. అలాగే మమతా బెనర్జీకి ముందు ఆ రాష్ట్రంలో దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలు కమ్యూనిస్టులు పరిపాలించారు. మన దాని తర్వాత కమ్యూనిస్ట్ కోటలో మమతా బెనర్జీ ఆ కోటని బద్దలుగొట్టి తను విజయకేతనం ఎగురవేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోటి. అప్పటి నుంచి ఆమె వరుస విజయాలు, వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 4వసారి కూడా ఆమె ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తపన పడుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగాల్లో కూడా తమ జెండా ఎగురవేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి అమిత్ షా బృందం ఆశలు ఫలిస్తాయా ఏంటనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అంటే బీహార్లో అసాధారణటువంటి విజయం సాధించినప్పటికీ కూడా బీహార్ ఎలక్షన్స్లో ఓట్ చోరీకి పాల్పడి, లేదంటే ఈవీఎం మేనేజ్మెంట్ తోటి గెలిచిందని చెప్పి విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఓడిపోయిన చోటేమో కావాలని వాళ్ళు ఓడిపోతుంటారు. ఎక్కడ మెయిన్ ఎలక్షన్ ఉంటుందో అక్కడ గెలుస్తారు. చిన్న చిన్న బై ఎలక్షన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న రాష్ట్రాలు కానీ అలాగా ఓడిపోతుంటారు అని చెప్పి కొన్ని చాలా బలమైనటువంటి విమర్శలు వస్తుంటాయి. కానీ మరి బెంగాల్లో కూడా బీహార్ ఫార్ములా అనుసరించి అక్కడ కూడా అధికారంలోకి రావడం కోసం మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కసరత్తులు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ మోడీ అమిత్ షా ద్వయాన్ని మమతా బెనర్జీ ఎంతవరకు తట్టుకొని నిలబడతారు, అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు అనే చర్చ కేవలం బెంగాల్కి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన, అంటే అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ పాయింట్ కింద అయ్యింది. అంటే వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు అపజయాలు అనేవి ఒకటి చిన్న చిన్న అపజయాలు తప్ప వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్నప్పుడు జనరల్గా ఏదైనా పొలిటికల్ పార్టీకి ఎదురయ్యే విమర్శలు ఏవి అంటే ఈవీఎం మేనేజ్మెంట్ అని కానీ, లేదంటే ఓట్ చోరీ అనేది కానీ జనరల్గా చేస్తారు. అంటే మనం చూస్తుంటాం ఎలక్షన్స్లో ఓడిపోయిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడింది, అనేక అవకతవకలకు ఇది చేసింది, డబ్బులు మంచినీళ్ళలో ఖర్చు పెట్టింది, అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుంది. ఈ కారణాల వల్లే ఆ పార్టీ గెలిచింది, అందువల్లే మేము గెలవలేకపోయామని చెప్పి ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు కానీ, లేదంటే ఇది వ్యక్తం చేస్తుంటారు. అది మనం సహజంగా చూస్తున్నాం. అలాగే బీహార్లో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఆ తరహా విమర్శలు అనే అభిప్రాయం కూడా ఎక్కువ మందిలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంచెం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉదాహరణకి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గిపోయి ఇప్పుడు దాదాపుగా 90 రూపాయలు అయ్యిందంటే అది మోడీ వైఫల్యమే అని చెప్పి ఒక విమర్శ గట్టిగా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ అనే ఆయన భాజపా అధికారంలోకి వస్తే మా డాలరు విలువ 40 రూపాయలు వస్తుంది అని చెప్పి ఆయన అప్పట్లో చెప్పింది. ఇప్పుడు దాదాపు ఆయన 2014లో చెప్పిన ఇది ఆయన ట్వీట్ చేసింది ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతుంది. ఏం చేస్తున్నారు మరి అని చెప్పి. అలాగే అన్నా హజారే లాంటి అప్పటి వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి
నానా హడావిడి చేసిన వాళ్ళు ఇన్ని విమర్శలు, ఇన్ని ఇది వినిపిస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పి కూడా చాలామంది గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా వరుసగా ఒక పార్టీ 3 పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి రావడం ఇటీవల కాలంలో ఎప్పుడు జరగని ఇది కాబట్టి, ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళు అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, లేదంటే వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు, అందువల్లే వాళ్ళు అధికారంలోకి వచ్చేయగలుగుతున్నారు అని చెప్పి విమర్శలు రావడం అనేది సహజమే. కానీ ఇప్పుడు ఈ ఈ రోజు రోజుకి విమర్శలు తీవ్రమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరో ఏడాదిలో ఈవెన్ తమిళనాడులో కూడా మరో ఏడాదిలో ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ ఫస్ట్ టైం విజయ్ ఓ పార్టీని పెట్టి అన్ని స్థానాలకి పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన కలలుగంటున్నాడు. ఇక్కడ స్టాలిన్ ఏమో తను మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలని చెప్పి ఆయన చాలా గట్టిగా ఇది చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ జనరల్గా తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు అంటే ఏదో ఒక పార్టీతో జతకట్టి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి ఆ కూటమిగా ఏర్పడి ఏమైనా గెలిచే అవకాశాలు ఉంటాయేమో కానీ మామూలుగా అయితే మనకి తెలుసు ఈ తమిళనాడులో హిందీ పట్ల వాళ్ళకు ఉండే వ్యతిరేకత గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. కాబట్టి హిందీ పార్టీగా ముద్రపడినటువంటి భారతీయ జనతా పార్టీని అక్కడ ఎంత మాత్రం ఆదరించే అవకాశం లేదు. అలా అని చెప్పి ఏ విజయ్కో సపోర్ట్ చేస్తే కూడా భారతీయ జనతా పార్టీ అది విజయ్కి కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కాబట్టి విజయ్ భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడానికి ముందుకు వస్తాడని చెప్పి మనం అనుకోలేము. ఎందుకంటే ఏఐడిఎంకే బీజేపీ జత కడితే జయలలిత సారథ్యంలో అప్పుడు వరుసగా ఎన్నోసార్లు విజయాలు సాధించినటువంటి ఆ పార్టీ బీజేపీతో జత కట్టడం వల్ల కావచ్చు, లేదంటే జయలలిత జీవించి ఉండకపోవడం వల్ల కావచ్చు, అప్పుడు అధికారంలోకి రాకపోవడం మనం చూసాము. అందువల్ల అక్కడ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్లో 2029లో జరిగే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ కూటమిలాగా ఏర్పడి అక్కడ విజయం సాధించారో ఇక్కడ అంటే అక్కడేమో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ పెద్దన్న పాత్ర భాజపాది అవుతుంది. తెలుగుదేశం పార్టీ సెకండ్, పవన్ కళ్యాణ్ థర్డ్ దీంట్లో ఉండి ఇక్కడ గెలుపొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుంది. అంటే ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు బలపడినా పర్వాలేదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి బస్సులో బలపడకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ భాజపా స్థానిక నాయకత్వం పనిచేస్తుందని విమర్శలు మనం చూస్తున్నాం. దానికి తోడు కవిత, కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఓట్లకి గండి కొట్టే ప్రమాదం ఉందని చెప్పి కూడా తెలుస్తున్నాయి. అంటే మరొక వాదన కూడా ఉంది, కావాలని కేసీఆరే కవితను బయటికి పంపించి ఇది మొత్తం ఏదైతే తన మీద ఆరోపణలు కాళేశ్వరం అవినీతి కానీ లేకపోతే మరొకటి కానీ ఈ ఫార్ములా ఇటువంటి అవినీతి ఆరోపణలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం కూడా ఆయన కవితతోటి సపరేట్గా ఇప్పుడు జాగృతి తరపున ఆమె రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తుంది. అదే పేరున ఆమె రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది. పార్టీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆమె అంటే ఒక 2%, 3% ఓట్లు చీలినా కూడా ఇప్పుడు చాలా తక్కువ ఓట్లతో గెలిచే స్థానాల్లో ఇప్పుడు ఉదాహరణకు 2000, 3000 ఓట్లతోటో లేదంటే 5000 లోపు ఓట్లతో గెలిచే స్థానాలు ఉంటే అవి ఖచ్చితంగా వాటికి ఆ నియోజకవర్గాలకి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది ఈ కవిత పెట్టే పార్టీ వల్ల. కాబట్టి కవిత పెట్టే పార్టీ ఎవరికి మేలు చేస్తుంది? ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత, వాళ్ళిద్దరికీ ముందు నుంచి వ్యాపారంలో భాగస్వామ్యాలు ఉన్నాయి, ఇద్దరు పార్ట్నర్స్ కొన్ని వ్యాపారాల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డికి మేలు చేయడం కోసం కవిత ఇదంతా చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఇప్పుడు మనం వెల్లువెత్తుతుండడం మనం చూస్తున్నాం. బహిరంగంగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ తెలంగాణలో కానీ అటు తమిళనాడులో కానీ ఎలా ఉంటాయి ఈ ఎలక్షన్స్ అన్నది పక్కన పెడితే, అంటే
ఇంకా తెలంగాణకి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 3 ఏళ్ళు వ్యవధి ఉంది తెలంగాణలో శాసనసభ ఎలక్షన్ జరగడానికి. ఈ ఇటు తమిళనాడు, బెంగాల్ ఇప్పుడు 2026లో ఎలక్షన్స్ జరుపుకోబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాలతో పాటు ఇంకేమైనా ఒక 2 వేరే రాష్ట్రాలు కూడా ఉన్నట్టున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో తమిళనాడు మనం డిస్కస్ చేసుకున్నాం. తమిళనాడులో ఇప్పట్లో భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం అనేది సాధ్యపడే అంశం కాకపోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అయితే రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి ఒక్క రోజులో లేదంటే ఒక వారంలో, ఒక నెల రోజుల్లో కూడా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తోసిపుచ్చలేము. 2026లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అధికారంలోకి రాలేదని మనం కరాఖండిగా అయితే చెప్పలేం. కానీ బెంగాల్లో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి అక్కడ గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఏదైతే బీహార్లో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ప్రతిపక్షాల మీద దాడి చేసి చిత్తు చేసి అంటే రెట్టించిన ఉత్సాహంతో మోర్ దాన్ 2/3 మెజార్టీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారో, ఇక్కడ మొట్టమొదటిసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేజెక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు మమతా బెనర్జీ అంటే ఇంకోటి ఏంటంటే నేను గమనించినంత వరకు తృణమూల్ కాంగ్రెస్కి ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కేవలం మమతా బెనర్జీ చుట్టూరే అక్కడ రాజకీయాలు లేదంటే ఎన్నికల ప్రచారం జరగట్లేదు. అక్కడ ఎంపీలుగా ఉన్నటువంటి 2 ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు. సాయని ఘోష్ అని ఆమె యాక్టర్ కూడా. అలాగే ఇంకొక మావో మల్హోత్రా మావో అని పేరు ఏదో ఉంది. ఆమె కూడా తన వాణిని పార్లమెంట్లో చాలా గట్టిగా వినిపిస్తారు ఆవిడ. సో ఇద్దరు లీడర్స్ కూడా మమతా బెనర్జీ ధీటుగా, అంటే మమతా బెనర్జీ గురించి మనకు తెలుసు, ఆమె చాలా ఫెరోషియస్గా అంటే ఇచ్చేస్తారు. ఆమెను ఫైర్ బ్రాండ్ లీడర్ అంటారు. కానీ ఆమె ఇప్పుడు ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ కాబట్టి, వయసు కొంచెం ఇదవుతుంది కాబట్టి ఆమె అన్ని నియోజకవర్గాల్లోనూ తనే విస్తృతంగా పర్యటించి తనే మొత్తం ఎన్నికల ప్రచారం మొత్తాన్ని తన భుజం మీద వేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఆమెకి అంది వచ్చిందని మనం చెప్పొచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ బెంగాల్లో అధికారంలోకి రావడం అనేది అంత ఆషామాషిగా జరిగిపోయే, అలవోకగా జరిగిపోయే ఒక ఇది కూడా అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. చూడాలి మనం, అంటే ముందు జరగబోయే రాజకీయ పరిణామాలు బెంగాల్ రాజకీయ భవితవ్యాన్ని, అంటే ఏ పార్టీ బెంగాల్లో బాగా వేయగలుగుతుందనేది డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాం.